నమస్కారం అందరికీ ఆర్ఎస్ స్టేజ్ లైట్స్కి స్వాగతం. ఈరోజు పవర్ క్యాన్ ఫైల్ ఎలా క్రియేట్ చేయడము ప్రోగ్రామింగ్ అయితే మన పవర్ క్యాన్ మోడల్ వచ్చేసి SE2H పైలట్ అయితే ఆన్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సెటప్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఫిక్సర్ ప్యాచ్ అని వస్తుంది, అప్ బటన్ క్లిక్ చేయండి. ఫిక్సర్ లైబ్రరీ వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ఎడిట్ న్యూ ఫిక్చర్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు టోటల్ DMX ఛానల్, నా పవర్ క్యాన్ మోడల్ వచ్చేసి 6 DMX ఛానల్స్. మీవి ఎన్ని ఉంటే అన్నీ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ 6 పెట్టుకుంటున్నా, 6 ఛానల్ నాది. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు అప్ బటన్ క్లిక్ చేయండి. LCD ఎఫెక్ట్ టైప్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేసి 1 పెట్టుకుంటున్నా, ఎందుకంటే నాది 6 కాబట్టి. మీది ఇంకెక్కువ అయితే 2 పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఫేడర్ నేమ్ వచ్చేసి డిమ్మరు, నేను DIM అని పెట్టుకుంటున్నాను. నేమ్స్ అయితే కరెక్ట్గా ఇచ్చుకోవాలి. సెకండ్ ఫేడర్ వచ్చేసి రెడ్ RED అని పెట్టుకుంటున్నాను. థర్డ్ ఫేడర్ వచ్చేసి గ్రీన్, మీకు ఇష్టమైనట్టు అయితే కంఫర్టబుల్గా పెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ ఫేడర్ వచ్చేసి బ్లూ. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే షార్పిన్ అండ్ పవర్ క్యామ్ ఎట్ ఏ టైం రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మన ఫిఫ్త్ ఫేడర్ వచ్చేసి షట్టర్ STR అని పెట్టుకుంటున్నాను. మీరు మీ కంఫర్టబుల్గా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మన సిక్స్త్ ఫేడర్ వచ్చేసి మల్టీ కలర్, నేను MC అని పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఓకే క్లిక్ చేసి ఎస్కేప్ బటన్ క్లిక్ చేయండి, మళ్ళీ క్లిక్ చేయండి, అప్ బటన్ క్లిక్ చేయండి. ఛానల్ ప్యాచ్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మనం నెంబర్స్ అయితే ఇవ్వాలి ఒక్కొక్క ఫేడర్కి. డిమ్మర్ 1, రెడ్ 2, గ్రీన్ 3, బ్లూ 4, షట్టర్ 5, నెక్స్ట్ మల్టీ కలర్ 6. మీరు ఎన్ని పెట్టుకుంటే అలా నెంబర్ ఇవ్వాలి ఒక్కొక్క దానికి. ఎస్కేప్ బటన్ క్లిక్ చేయండి, అప్ క్లిక్ చేయండి, స్టాండ్ బై వాల్యూస్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఫేడర్స్ ఇలా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. నెంబర్స్ అన్నీ 0 ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి అన్నీ 0 ఉన్నాయి. ఓకే క్లిక్ చేసి ఎస్కేప్ క్లిక్ చేయండి, మళ్ళీ అప్ బటన్ ఎఫెక్ట్ టైప్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. డిమ్మర్ అయితే డిమ్ చేసుకోండి, ఓకే క్లిక్ చేసి ఎస్కేప్ బటన్ క్లిక్ చేయండి, అప్ బటన్. ఇప్పుడు ప్యాన్ టిల్ట్ అయితే అవసరం లేదు, ఎందుకంటే షార్పిన్ కాదు, మూమెంట్ ఏమి ఉండదు కాబట్టి. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఫిక్సర్ ప్యాచ్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మన ఫైల్కి అయితే నేమ్ అయితే ఇచ్చుకోవాలి. నేనైతే పార్ అని పెట్టుకుంటున్నాను. ఈ నేమ్ అయితే గుర్తుంచుకోవాలి, ప్యాచ్ చేసేటప్పుడు అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు అన్నీ ఎంటీ చేసుకుంటున్నా, ఇలా సైడ్ అప్ డౌన్ చేసుకుంటే నేమ్ అయితే ఎంటీ అవుతుంది. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. మన నేమ్ అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయిందా. 1 నేమ్ అవసరం లేదు ఇంకా. ఎస్కేప్ క్లిక్ చేయండి. ఇప్పుడు సెటప్ బటన్ అయితే క్లోజ్ చేయాలి. ఇలా సెలెక్ట్ రికార్డ్ అని వస్తే మీ ఫైల్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయినట్టు. లేదా ఏమన్నా ఎర్రర్ వస్తే మీరు ఎక్కడో మిస్టేక్ చేశారు, రిపీట్ మళ్ళీ వీడియో అయితే చూడండి. ఇప్పుడు ప్యాచింగ్ అయితే చేసుకుందాం. మన ఫస్ట్ షార్పిన్ అడ్రస్ వచ్చేసి 56, సెకండ్ 62, థర్డ్ 68, ఫోర్త్ 74, ఫిఫ్త్ 80. పైలట్లో అయితే లోడ్ చేసుకుందాం. సెటప్ బటన్ క్లిక్ చేయండి, ఫిక్సర్ ప్యాచ్ అని వచ్చింది, ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, నేనైతే 5th బటన్ నుంచి మన పార్స్ అయితే సెట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు 5th ఇక్కడ నెంబర్ ఇచ్చా. ఇప్పుడు ఇలా సైడ్ బటన్ క్లిక్ చేయండి. మనం ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా పార్ అని, అదైతే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చూడండి పార్ అని వచ్చింది కదా. సైడ్ బటన్ క్లిక్ చేసి మన అడ్రస్సింగ్ అయితే సేవ్ చేసుకోవాలి. మన ఫస్ట్ షార్పిన్ ఎంత 56 కాబట్టి నేను ఇక్కడ 56 అని అయితే పెడుతున్నా. సెకండ్ పవర్ క్యాన్ అడ్రస్ వచ్చేసి 62, థర్డ్ పవర్ క్యాన్ 68, ఫోర్త్ పవర్ క్యాన్ 74, ఫిఫ్త్ పవర్ క్యాన్ 80. ఇలా అయితే అన్నీ సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా చూసుకోండి, లేకపోతే మన లైట్స్ అనేవి ప్యాచ్ అవ్వవు కరెక్ట్గా.
ఇప్పుడైతే అన్నీ సెట్ చేసుకున్నాం. ఓకే క్లిక్ చేయండి. సెటప్ బటన్ అయితే క్లోజ్ చేయండి. ఇలా సెలెక్ట్ ప్రోగ్రామ్ అని వస్తే మన బ్యాచ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. ఇప్పుడైతే చెక్ చేసుకుందాం. ఫిక్సర్ బటన్ ప్రెస్ చేయండి. 5th సేవ్ చేసుకున్నా కదా, 5th బటన్ లాంగ్ ప్రెస్ చేసి 5 లైట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు 5 బటన్స్. ఇప్పుడు డిమ్మర్ అండ్ రెడ్ అయితే ఫుల్ చేస్తున్నా. చూడండి లైట్ అయితే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు గ్రీన్ పెడుతున్నా. గ్రీన్ కూడా వచ్చింది. బ్లూ కూడా వచ్చింది. మన ప్యాచ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రోగ్రామింగ్ అయితే ఎలా సేవ్ చేయడమో నేర్చుకుందాం. ప్రోగ్రామ్ బటన్ క్లిక్ చేయండి. నేను 10th సేవ్ చేసుకుంటున్నా. మీకు ఎలా సేవ్ చేసుకోవాలో అలా అయితే బటన్ క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేయండి. లెంత్ 0 ఓకే. అప్ బటన్ క్లిక్ చేయండి. ఎడిట్ సీన్ ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మన 5 లైట్స్ కాబట్టి ఇక్కడ 5th నుంచి సేవ్ చేసుకున్నా కదా, 5th బటన్ లాంగ్ ప్రెస్ చేసి అన్ని లైట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా 5 కాబట్టి. ఇప్పుడు డిమ్మర్ అండ్ రెడ్ అయితే ఫుల్ చేస్తున్నా. చూసుకోవచ్చు మన లైట్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవడానికి స్టోర్ 1 ఎడిట్ ఎంటర్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇదైతే 10th సేవ్ అయింది చూసుకోండి. ఇప్పుడు ఇంకో కలర్ అయితే సేవ్ చేసుకుందాం. ఇప్పుడు నేనైతే 11th సేవ్ చేసుకుంటున్నా. 11 ఎడిట్ లెంత్ 0 ఓకే. ఎడిట్ సీన్ ఓకే. మన 5 లైట్స్ 5th నుంచి లాంగ్ ప్రెస్ చేయండి. 5 లైట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు పింక్ అయితే సేవ్ చేసుకుందాం. డిమ్మర్ ఫుల్, రెడ్ ఫుల్ చేయండి అండ్ బ్లూ కూడా ఫుల్ చేయండి. చూసుకోండి పింక్ అయితే అయింది. కొంచెం డిమ్మర్ అయితే తక్కువ చేస్తున్నా మీకు కనిపించడానికి కోసం. చూడండి పింక్ అయితే వచ్చింది. దీన్ని సేవ్ చేసుకోవడానికి స్టోర్ 1 ఎడిట్ ఎంటర్. ఏ ప్రోగ్రామ్ సేవ్ చేసుకునే ముందైనా స్టోర్ 1 ఎడిట్ ఎంటర్ అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు వైట్ కలర్ అయితే సేవ్ చేసుకుందాం. 12 సేవ్ చేసుకుంటున్నా. ఎడిట్ లెంత్ 0 ఓకే. ఎడిట్ సీన్ ఓకే. 5 లైట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. 1 2 3 4 5. ఇప్పుడు డిమ్మర్ ఫుల్ చేయండి, రెడ్ ఫుల్ చేయండి, గ్రీన్ ఫుల్ చేయండి, బ్లూ కూడా ఫుల్ చేయండి. చూడండి వైట్ అయితే వచ్చింది. దీన్ని సేవ్ చేయండి. ఇప్పుడైతే స్టోర్ 1 ఎడిట్ ఎంటర్. అంతే మన ప్రోగ్రామ్ అయితే సేవ్ అయిపోయింది. మీరు ఏ కలర్ అయితే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో సెట్ చేసి స్టోర్ 1 ఎడిట్ ఎంటర్ క్లిక్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్స్ అయితే చెక్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు 10 బటన్ క్లిక్ చేసా, రెడ్ వచ్చింది. 11th క్లిక్ చేస్తున్నా, పింక్ వచ్చింది. 12th వైట్ వచ్చింది. పార్ట్ 2లోనైతే షటర్, డిమ్మర్ చేజ్ అండ్ కొన్ని ఎఫెక్ట్స్ అయితే నేర్చుకుందాం. ఒకవేళ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే. ఈ వీడియోలో ఇంతే బ్రదర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి.